జగదాత్రి, కేదార్, రమ్య, కిరణ్ అందరూ కలిసి మత్తు పదార్థాలు డెలివరీ అయ్యే చోటికి వస్తారు. జేడి ఇలా అంటూ ఉంటుంది, స్టూడెంట్స్ని టార్గెట్ చేసి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ఖచ్చితంగా మనం వీళ్ళని పట్టుకోవాలి అని కేడీతో చెప్తుండగా అవును అంటాడు కేడి. ఇక దూరం నుండి కిరణ్ ఒక బైక్ పైన కూర్చొని వాచ్ చేస్తారు. ఇక ఒక ఇద్దరు అమ్మాయిలు స్కార్ఫ్ కట్టుకొని ముఖం కనిపించకుండా మాస్క్ లాగా పెట్టుకొని వస్తూ ఉండగా జేడీకి ఇన్ఫర్మేషన్ అందిస్తాడు కిరణ్. కేడి, నువ్వు వెళ్ళి కారులో కూర్చో, రమ్య నువ్వు వెళ్ళి ఆ చెట్టు వెనకాల దాక్కో అని జేడీ మాత్రమే అక్కడ నిలబడుతుంది. ఇక ఆ ఇద్దరు గర్ల్స్ జేడీని చూసి రమేష్ రాలేదా అని అడుగుతుండగా రమేష్ రాలేదు, మమ్మల్ని పంపించాడు, మీరు కేజీ ప్యాకెట్ ఇస్తే మేము వెళ్ళిపోతాం అని అంటుంది జేడీ. అప్పుడు ఒక అమ్మాయి పక్కన అమ్మాయితో ఇలా అంటూ ఉంటుంది, ఈవిడిని చూస్తే నాకేదో డౌట్గా ఉంది, మనం వెళ్ళిపోదాం పదా అని అనగానే సరే అంటుంది ఆ అమ్మాయి. ఇద్దరు కలిసి పరుగు అందుకోగా జేడీ వాళ్ళని వెంబడిస్తుంది. కేడి, రమ్య కూడా వాళ్ళని వెంబడిస్తారు. ఒక అమ్మాయిని కొట్టి మరొక అమ్మాయిని కొట్టి ఆ స్కార్ఫ్ లాగుతుంది జేడీ. ఇక స్కార్ఫ్ లాగిన అమ్మాయి ఫేస్ని చూసి షాక్ అవుతుంది జేడీ. షాక్ అయిన జేడీని చూసి కేడీ కూడా ఆ అమ్మాయిని జేడీని మార్చి మార్చి చూస్తూ షాక్ అవుతాడు. ఆ స్కార్ఫ్లో ఉన్న అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని చూసి జేడీ ఎందుకంత షాక్ అయింది? తను మేబీ జేడీ రిలేటివా, యామినియా? దీని ద్వారా ఆ డ్రగ్స్ని సప్లై చేస్తున్న ముఠాని జేడీ పట్టుకోగలదా, మోయించగలదా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.